ఈ అరచేతిని మూసేస్తే పిడికిలవుతుంది, పిడికిలిని తెరిస్తే అరచేయిగా మారుతుంది. ఈ అరచేయిని ముయ్యడం, పిడికిల్ని తెరవటం వల్ల ఏం జరుగుతుంది? ఆలోచన, అలాగే స్వప్నం. మనిషి జన్మిస్తాడు, తన ఆలోచన సమయంతో పాటు పెరుగుతాడు. ఆలోచన ప్రకారంగా తాను స్వప్నాన్ని చూస్తాడు, అలాగే ఆ స్వప్నాన్ని పూర్తి చేయడానికి తాను శ్రమిస్తాడు. కానీ ఒక అత్యంత మహత్వపూర్ణమైన విషయం ఏమిటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ ఈ ఆలోచన, మీ ఈ స్వప్నం ఏదైతే ఉందో అది మీ నియంత్రణలోనే ఉండాలి. మీ పిడికిలిలో అది బందీగా ఉండి తీరాలి, మీరే దాని యజమాని కూడా ఉండాలి. ఒకవేళ అలా జరిగితేనే మీకు లాభం ఉంటుంది. అలా కాకుండా అది మిమ్మల్ని నియంత్రిస్తే అది మీ పిడికిల్ని తెలుస్తుంది. అప్పుడు మార్గం మీ నియంత్రణలో ఉండదు, ఆలోచన మీ నియంత్రణలో ఉండదు, అలాగే స్వప్నం కూడా మీ నియంత్రణలో ఉండదు. ఒకవేళ అలా అయిపోతే అప్పుడు మీరు మీ భవిష్యత్తునే కోల్పోతారు. అలా కాకుండా మీరు పట్టు సాధించాల్సి ఉంటుంది మీ విచారాలపై, మీ ఆలోచనలపై, మీ స్వప్నాలపై. మీ ఈ స్వప్నాలని పూర్తి చేసుకోండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.